నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఐడీఓసీ మీటింగ్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం ముసాయిదీపై రైతులతో చర్చా వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతులు నూతన రెవెన్యూ చట్టం ముసాయిదీపై వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. దీంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే సెక్షన్ 4 లో మెయిన్గా భూ హక్కుల నిర్వహణ కోసం ఈ యొక్క సెక్షన్ ని వెబ్ పోర్టల్ నందు నమోదు చేయబడుతుంది అని సెక్షన్ 4 ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక రైతు తన యొక్క భూమిని అమ్మాలనుకున్నప్పుడు కానీ, గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే తనఖా సంతకం చేసి దస్తావేజు అక్కడ సబ్మిట్ చేసి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే ఇంకొకటి ఏం చేశారంటే, ఇంతకు ముందున్న పద్ధతిలో ఏదైనా సరే మనకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయిందంటే సదుపాయాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసే సదుపాయాన్ని కూడా ఈసారి ఈ చట్టంలో మనకి పొందుపరచడం జరిగింది. మన దగ్గర చాలా వరకు అన్రిజిస్టర్డ్ ల్యాండ్స్, సాదా బైనామా ల్యాండ్స్ చాలా వరకు మనము వాటన్నిటినీ కూడా ఒకసారి రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఇంకొకసారి ఏవైతే క్రయ విక్రయాలు జరిగినాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఒక రైతు తన తదనంతరం కానీ, తను చనిపోయినప్పుడు కానీ వారి యొక్క వారసులకి ఆ భూ పట్టా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతకు అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరైనా కోర్టు డిగ్రీ నుంచి ఏదైనా ఆర్డర్ పొందినట్లయితే వాళ్ళు అలాగే ప్రతి ఒక్క భూమికి కూడా ఒక భూ ఆధార్ ఇచ్చేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందా దీంట్లో తెలియజేయడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ యాక్ట్లో ఉన్న సందర్భాలన్నీ కూడా మీకు బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. సార్, అయితే మాకు మేము చట్టాలని ప్రభుత్వం చట్టం ఏదైతే తీసుకొస్తుందో వాటిని పీరియడ్ తర్వాతనే స్లాట్ బుక్ అయ్యేలాగా ఒక 1 వీక్ కానీ 10 భూములకు లోన్లు ఇప్పుడు ఎవరైతే వాపచ్చిన వాళ్ళకు మళ్ళీ లోన్ ఇస్తలేదు సార్. అనుబట్టి మీరు నాకు దేశం బట్టి ఏంటంటే సార్, అసెంట్ భూములకి కూడా గవర్నమెంట్ 2 లక్షలు అంటే ఎంతో కొంత డబ్బులు కట్టించుకునే దానికి కూడా పట్టా భూములకు సమానంగా హక్కులు కల్పించాలని మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే ఒక 4 ఎకరాల అసెంట్ భూమి ఉన్న రైతుకు రేపు పొద్దున ఎడ్యుకేషన్ లోన్ ఇస్తలేదు సార్ బ్యాంకులలో మాకు. ఇది కాకుండా సార్ ఇంకోటి, మేము ఎట్లా సార్ మాకు ఇట్లా నంబర్లు ఉంటాయి సార్, గుంటలు ఒక్కొక్క గుంట ఒక నంబర్ చొప్పున మాకు ఉంటాయి. ఒక 10 గుంటలు ఉంటే ఒక 5 సర్వే నెంబర్లు ఉంటాయి సార్. ఒక రైతుకు 4 ఎకరాలు ఉంటాయి. 4 ఎకరాలు ఒక ఇంతకు మన భూభారత్ ఉండే సార్ అప్పుడు వైఎస్ ఉన్నప్పుడు ఒకసారి. ఆ భూభారత్ విధంగా 4 ఎకరాలు ఒకే సర్వే నెంబర్కు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటాం సార్. ఇది కాకుండా సార్ ఇప్పుడు ఈ పెట్టున్నారు సార్, ఈ ధర నచ్చి నుంచి ఒక్కొక్కరికి 7 ఎకరాలు ఉంది సార్. 7 ఎకరాల వాస్తవంగా అయితే మోక మీద 5 ఎకరాలే ఉంటున్నాడు, 2 ఎకరాలు ఎక్కువ ఉంది. ఆయన సంతకం పెట్టుకుంటే ఇప్పుడు పెడతలేడు. ఇప్పుడైతే మనం ఏమో ఇస్తే ప్రాబ్లం ఏముందంటే, ఖచ్చితంగా ఫార్మర్ వచ్చి డిజిటల్ ఫీల్డ్ సంతకం పెడితే మనకు అది పట్టా మారుతుంది. ఇప్పుడు 2 ఎకరాలకు రాలా, 5 ఎకరాలు 7 ఎకరాలు ఉంది, అని వాస్తవంగా 5 ఎకరాలే ఉంది. దీన్ని కూడా మార్చేందుకు ఏదైనా ఒక చట్టం తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు సార్ చెప్పారు, ఇప్పుడు లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది, నంబర్ ఒక దగ్గర ఉంటుంది. ఆ నంబర్ తోటి ఇబ్బంది పడుతున్నాం. ఎంత రైతులు విపరీతం ఇబ్బంది, వాడు రారమై నువ్వు రిటిఫికేషన్ చేసుకుంటామంటే రాడు. అటువంటి పరిస్థితులు ఒకటి ధరని అమ్మేడు ఒక అతను రైతు, ఒక డాక్టర్కి అమ్మేడు 16 గుంటలు అమ్మినాక అది ఏం చేశాడంటే మళ్ళీ పాస్బుక్ రాలేదు అప్పుడు ఫస్ట్. తర్వాత పాస్బుక్ పెట్టి ఆయనకి ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఆ భూమి నాకు వచ్చిందని చెప్తున్నాడు. అది పంచనామా ఎక్కడ జరిగిందంటే సార్ అన్నాడు, ఇప్పుడు పక్క రైతులు ఊరు విలేజ్ పెద్ద మనిషి ఈ జాగా ఈయనదేనా, ఇది అమ్మేండా అని తెలియకుండానే అది పాస్బుక్ ఇష్యూ చేసారు. ఇప్పుడు పెద్ద పంచాయతీ కోర్టులో పోయి నడుస్తుంది. ఇటువంటి ఎక్కువ నడుస్తుంది సార్. అది ధరని మాత్రం కొంచెం ఇదైపోయింది. అప్పుడు జీతాలు తీసుకుంటా ఒక ఎకరం 60 బిగి అమ్మిండ్రు, కొన్ని అవి కూడా ఇప్పుడు అవి ఏమవుతున్నాయంటే పాస్బుక్లో వాళ్ళ పేరు మీదే ఉండిపోయింది. వీళ్ళు కొన్ని అమ్మిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళతో ఇప్పుడు డాక్యుమెంట్ చేసుకున్నారు కానీ వాళ్ళు మొటిషన్ చేసుకోకపోతే ఇప్పుడు కొన్నవారు పబ్లిక్ ఇప్పుడు బెనిఫిషియల్ ఇబ్బంది పడుతున్నారు. నా 250 గదాలు ఇట్లా గరీబ్ వాళ్ళు కొనుక్కున్నారు, చేసిన తప్పది. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇది చేసేస్తారు. అటువంటివి కూడా మొన్న ఒక 2-3 మా ఎంఆర్ ఆఫీస్కి వచ్చినాయి. అది ఆదా చేసుకుంటామండి.
నాలా చేసుకుంటామంటే మా డీటీ సారే ఏమో చెప్పాడు, అది ఇట్లా కాదు, ఇప్పుడు పట్టేదారి వస్తున్నాడు కాబట్టి అది అని చెప్పి పెండింగ్ పెడితే ఒక హైదరాబాద్ ఒక పంతులు తిరిగి 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 ఇబ్బంది పడి ఇప్పుడు ఆయన మూలపడ్డాడు. ఇటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి సార్. అవన్నిటిని మీరు ఇప్పుడు చెప్పినవన్నీ బాగున్నాయి. అటువంటివి మనం ముందుకు పోతేనే బాగుంటుందని చెప్పి మేము కూడా దీనికి